అది పేరుకే పెద్ద ఆసుపత్రి. అక్కడ డయాలసిస్ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్ చేసుకునే రోగులకు ఎర్ర రక్త కణాలు పెరిగేందుకు ఇచ్చే ఎరిథ్రోపోయిటిన్ సూది మందు నెలన్నర రోజులుగా సరఫరా కావడం లేదు. దీంతో రోగులు మార్కెట్లో ఆ మందును కొనుగోలు చేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మందును రప్పించేందుకు అధికారులు చొరవ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయినప్పుడు డయాలసిస్ చికిత్సే ఆధారం. వ్యాధి తీవ్రతను బట్టి రోజుకోసారి, కొందరు వారానికి 2-3 సార్లు రక్తశుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్లలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రక్తశుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో 40 చొప్పున 80 మంది డయాలసిస్ రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కొక్క సెంటర్లో రోజుకు 3 నుంచి 4 విడతల్లో 20 మందికి చొప్పున రక్తం శుద్ధి చేసే అవకాశం ఉంది. వీటిలో అవకాశం లేక మరో 18 మంది వరకు ఉట్నూర్, ఆదిలాబాద్, రిమ్స్, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. హెచ్బి శాతాన్ని బట్టి నెలకు కనీసం 4 సార్లు రోగికి ఈపీఓ సూది మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందు తీసుకున్న తర్వాత రెండో డయాలసిస్ సమయంలో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈపీఓ సూది మందు ఇవ్వకపోతే రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నెలన్నరకు పైగా సూది మందు సరఫరా కాక మంచిర్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటున్నారు. సూది మందు ఎంజీని బట్టి ధర 1200 నుంచి 3000 రూపాయల వరకు ఉంది. మరో పక్కన ఆసిఫాబాద్లోని డయాలసిస్ సెంటర్లోని మరుగుదొడ్డి నీరంతా భవనం వెనుక భాగంలో నిలిచి అధ్వాన్నంగా మారింది. పైప్ లైన్ చెడిపోవడంతో 10 రోజుల నుంచి ఆ మరుగుదొడ్డికి తాళం వేశారు. చికిత్స సమయంలో రోగులు మల విసర్జన చేయాల్సి వస్తుంది. కానీ మరుగుదొడ్డికి తాళం ఉండడంతో ముందున్న ఆసుపత్రి వార్డుల్లోకి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. మురుగుతో దుర్వాసన వస్తోందని, మరింత అనారోగ్యానికి దారి తీస్తుందని పలువురు వాపోతున్నారు. డయాలసిస్ రోగులకు గత ప్రభుత్వం ఆసరా పింఛన్తో పాటు బస్సు పాసులు జారీ చేసింది. చాలా మందికి ఇవి అందక చికిత్సలకు ఆటోల్లో వస్తున్నారు. వాహనాల అద్దె, భోజనాలకు 400-500 వరకు అదనంగా ఖర్చు అవుతుందని రోగులు వాపోతున్నారు. నా తోటి చాలా మంది ఇక్కడ పేషెంట్లు ఉన్నారండి. ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది కానీ సరైన మందులు లేవండి. మందుల కొరత ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్క ఇంజెక్షను 1500 నుంచి 1800 రూపాయలు. అది కూడా హైదరాబాద్ పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. దగ్గరలో కూడా దొరకట్లేదు. సరైన ఇంజెక్షన్, మందులు సౌకర్యం లేక మా తోటి పేషెంట్లు కూడా 3-4 అకాల మరణం పొందారు. చాలా బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్లు కొనుక్కోవాలంటే చాలా భారంగా ఉంటుంది. వాళ్ళకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. కూలి పనులు చేసుకుంటూ పుట్ట పోషించుకునే వాళ్ళు చాలామంది కూడా ఈ డయాలసిస్ వల్ల కిడ్నీలు ఖరాబ్ అయిపోయి ఏ పని చేయలేక ఇంటికే పరిమితం అయిపోతున్నాం. కనీసం మాకు పింఛన్ సౌలతులు లేవు, ఇక్కడ మందుల సౌలతులు లేవు, ఇంజెక్షన్లు అనేది అయితే అసలు సప్లై లేదు. దీనివల్ల మా తోటి వాళ్ళు కూడా ప్రాణాలు పోతున్నాం. మేము కూడా దమ్ము, ఆయాసంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ఆయాసం, దమ్ము వస్తే ఊపిరాడక నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. మా ఆయనకు సంవత్సరం దాటింది, డయాలిసిస్ నడుస్తున్నది. ఇప్పుడు ఆసిఫాబాద్లో వచ్చి చేయించుకుంటున్నాం. మాకు రాకపోవాలంటే, పోవాలంటే మాకు చాలా కష్టం ఉన్నది. మన రోడ్డు దగ్గర దిగి మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. నాకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇడిచి నా భర్తతోటి నేను వస్తున్నాను. నేను కూలి పని చేసుకొని బతకాలి. నా పిల్లగాళ్ళని పోషించేందుకే కష్టం ఉన్నది. నా భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అలా ఏం మాటో తెలియదు కానీ వాళ్ళు మాకు సాయం చేయాలి. మందులు, ఇంజెక్షన్లు ఇలాంటిది పింఛన్ కావాలి. మా ఆయనకు బస్ పాస్ ఇలాంటి ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. మా ఆయనకు సంవత్సరం దాటింది, డయాలిసిస్ నడుస్తున్నది. ఇప్పుడు ఆసిఫాబాద్లో వచ్చి చేయించుకుంటున్నాం. మాకు